సమాజ హితం కోరుతూ జీవించాలని, జీవన శైలిలో మార్పు రావాలని, నాటుసారాపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఉద్దేశించి బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకాంక్షించారు. ఆపరేషన్ పరివర్తన 2.0లో భాగంగా జిల్లాలో నాటుసారా అరికట్టడంతో పాటు దానిపై ఆధారపడి జీవిస్తున్న 20 కుటుంబాలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చొరవతో కలెక్టర్ ప్రత్యామ్నాయ జీవనాధారం చూపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాటుసారా తయారీ, విక్రయాలను పూర్తిగా విడిచిపెట్టాలని సూచించారు. ప్రత్యామ్నాయ జీవనాధారం చూపిన తర్వాత కూడా ఎవరైనా నాటుసారా సంబంధిత కేసులలో పట్టుబడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నాటుసారా కాస్తూ పట్టుబడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనపై స్పందన సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 19 కుటుంబాలకు 22.30 లక్షల రూపాయల నగదును చెక్కుల రూపంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ బి అర్జున్రావు, ఎల్డీఎం శివకృష్ణ, సబ్ సహాయ సూపరింటెండెంట్ జి నరసింహారావు, సెబ్ అధికారులు, బ్యాంక్ అధికారులు, డిఆర్డీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకొని మీకు వేరే ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఇవ్వాలని మీరు సో దాట్ మీరు మళ్ళీ ఈ నాటుసారా జోలికి పోకూడదు అని ఉద్దేశంతో ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది చాలా మంచి అవకాశం, చాలా గోల్డెన్ ఆపర్చునిటీ మీకు. ఇది మీరు సద్వినియోగం చేస్తే ఈ లోన్ ఏదైతే మీకు ఈ లోన్ ఇవ్వడం జరుగుతుందో అది మొత్తం వేరే దాని మీద వేస్ట్ చేయకుండా, వేరే పనుల మీద వేస్ట్ చేయకుండా మీరు మీ లైవ్లీహుడ్ కోసం ఇది వాడండి. ఏదైతే మీరు బిజినెస్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారని మీరు చెప్పడం జరిగింది, దాని మీదనే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మీరు ఈ యొక్క ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ మీరు రాబోయే రోజుల్లో దాని ద్వారా మీరు యూ కెన్ లివ్ యువర్ లైఫ్ అని మేము ఆశిస్తున్నాము. సో దీని మీద అప్పటికెప్పుడు మానిటరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. మీరు లోన్ దేనికి వాడారు, మొత్తం ఏదైతే మీరు దేని నిమిత్తం ఇవ్వడం జరిగింది దాని మీదనే వాడుతున్నారని అది మేము చెక్ కూడా చేస్తాము. సో అందరూ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఈ క్రిమినల్ యాక్టివిటీస్లోకి వెళ్ళకూడదు. మళ్ళీ ఏమైనా ఇప్పుడు ఇంతకుముందు మీరు అందరూ మీ మీద కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేసి మీరు జైలుకి వెళ్ళి వచ్చి ఉన్నారు. సో ఫ్యూచర్లో ఇట్లాంటిది ఎక్కడ కూడా మళ్ళీ జరగకూడదు అని మేము కూడా ఆశిస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినాక కూడా మళ్ళీ మీరు అట్లాంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తే ఇంకా కఠినమైన యాక్షన్ కూడా ఉంటుంది. అది కూడా మేము షూరింగ్